హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో అవైలబుల్ ఉంటాను. సో, ఈరోజు చూసుకుంటే గనక ఈ మేల్ యొక్క సర్కంసిషన్ అనేది ఎలా చేస్తారు? అసలు మేల్ సర్కంసిషన్ వలన బెనిఫిట్స్ ఏంటనేది తెలుసుకుందాం. సో, మేల్ యొక్క సర్కంసిషన్ అనేదాన్ని మనం సుంతి, ఖత్నా అని అంటుంటాం. అంటే ఈ మేల్ పేషెంట్స్‌లో ఎవరైతే ఉందో అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో అది పాడవుతూ ఉంటుంది. ఇనీషియల్ డేస్‌లో చూసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ చూసుకుంటుంటే గనక ఆ చర్మము యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వలన కావచ్చు, లేకుంటే షుగర్ వలన కావచ్చు, లేకుంటే సమ్ స్కిన్ డిసీజ్ వలన కావచ్చు, ఆ చర్మం యొక్క కెపాసిటీ ఏదైతే ఎలాస్టిక్ కెపాసిటీ ఉంటుందో, ఎలాస్టిసిటీ ఉంటుందో అది వెనక్కి రాదు. అట్లా వెనక్కి రాకపోవడాన్ని మనం ఫైమోసిస్ అని అంటుంటాం అన్నట్టు. అంతేకాకుండా ఇంకొకసారి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే షుగర్ అటాక్ అవుతుంది. షుగర్ అటాక్ కావడం వల్ల ఆ ముందులున్న చర్మం చిట్లిపోవడము, మందంగా తయారు కావడము, కొంచెం నలిపినట్టుగా అనిపించడము, దురదలు పెట్టినట్టు అనిపించడము, తెల్లటి జిగురు లాంటిది రావడం, ఇట్లాంటి లక్షణాలన్నీ చూస్తుంటాం. దీన్నే మనం బెలనైటిస్ అంటుంటాం. ఇంకో కొందరికి చూస్తే గనక చర్మం కలర్ మారిపోతూ ఉంటుంది. బొల్లి వ్యాధి అంటాం కదా, విటిలిగో అంటాం కదా, అట్లాగనే చర్మం ముందున్న చర్మం కలర్ మారిపోతుంటుంది. వాళ్ళు అది గమనించుకోకుండా అలాగే వదిలేస్తుంటారు. ఇట్లా వదిలేసిన వాళ్ళకి ఏమవుతుందంటే స్లోగా చర్మం యొక్క ఎలాస్టిసిటీ పోయి మెల్లగా చర్మం వెనక్కి రాకుండా అతుక్కపోవడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. దీన్ని బిఎక్స్ఓ అంటుంటాం. కొందరికి చర్మం వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ముందరికి రాదు. చూసుకుంటే ఒక బెలూన్ ఉబ్బినట్టుగా ఉబ్బుతుంది అన్నట్టు. దాన్ని మనము పారాఫైమోసిస్ అంటాం. ఇది ఒక కొంచెం ఎమర్జెన్సీ కండిషన్ అన్నట్టు. సో ఇట్లా చూసుకుంటే అంగం ముందలున్న చర్మము వెనక్కి రాకపోయినా కష్టాలే, వెనక్కి లాగిన చర్మం ముందరికి రాకపోయినా కష్టాలే. కాబట్టి మనం ఏం చేస్తామంటే అంగం యొక్క ముందలున్న చర్మాన్ని ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా, సఫర్ కాకుండా, అంతేకాకుండా ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా మనం ఏం చేస్తామంటే ముందలున్న చర్మాన్ని తీసేస్తాం అన్నట్టు. ఇట్లా తీసే దాన్ని ఈ చికిత్సని మనము సర్కంసిషన్ అని, సుంతి అని, ఖత్నా అని పిలుస్తుంటాం. సో ఈ దానిలో ఏమవుతుందంటే మనకు ఈ చర్మం తీసేయడం వల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే ఎటువంటి మళ్ళీ ఫ్యూచర్లో చర్మం పెరగదు, ఎటువంటి బెలనైటిస్ కానీ, బెలనోపాసిటిస్ కానీ, బిఎక్స్ఓ కానీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నట్టు. అంతేకాకుండా అక్కడ చర్మం మళ్ళీ పెరగదు కాబట్టి ఆ మాయిస్ట్ అని ఇవన్నీ ఉండవు కాబట్టి డ్రై అయిపోతుంది కాబట్టి ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ, హెచ్ఐవి కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. సో దీన్ని మనము ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే సర్జరీ ఏదైతే ఉందో ఇది కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అనే ఒక మెథడ్ ద్వారా చేస్తున్నాం అన్నట్టు. సో ఇందులో వాడే స్టేప్లర్ ఏదైతే ఉందో దాన్ని కేఎస్ఆర్ స్టేప్లర్స్ అంటారు. ఇది ఒక బ్రాండెడ్ స్టేప్లర్. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇప్పుడు నా చేతిలో ఉన్నది చూస్తే గనక ఇది కేఎస్ఆర్ గోల్డ్ స్టేప్లర్ అన్నట్టు. ఈ స్టేప్లర్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ గోల్డ్ స్టేప్లర్ త్రూఅవుట్ ఇండియాలో ఓన్లీ మన సెంటర్లో మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ఎందుకంటే దీని మీద మనకు పేటెంట్ రైట్స్ కావచ్చు, లేకపోతే ట్రేడ్ మార్క్ కానీ, లైసెన్స్ కానీ అన్ని మనకు ఉన్నాయి. సో ఈ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ స్టేప్లర్ ఇది ఏదైతే ఉందో ఇది చాలా సెంటర్లో అవైలబుల్ ఉండే స్టేప్లర్, ఇది నార్మల్ స్టేప్లర్ అన్నట్టు. ఈ స్టేప్లర్కి ఈ దానికి చూసుకుంటే కనుక చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్ ఉంటుంది. ఎంత సాఫ్ట్ అంటే ఒక స్కిన్ లానే ఉంటుంది కాబట్టి ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. అంతేకాకుండా ఒక 10-15 రోజుల్లో ఊడిపోవాల్సిన రింగ్ 10 డేస్లోనే ఊడిపోతుంది. అండ్ మేజర్గా అడ్వాంటేజ్ ఏంటి అంటే యూజువల్గా మనం సర్కంసిషన్ సర్జరీ అయిన తర్వాత మనం అంగం పెద్దగా కావద్దని చెప్తుంటాం, అంగం గట్టి పడొద్దని చెప్తుంటాం, అంగ స్తంభన అవ్వద్దని చెప్తుంటాం, అవాయిడ్ ఎరెక్షన్స్ అని చెప్తుంటాం. సో ఇట్లాంటి కండిషన్లు ఏమవుతుంది అంటే ఒకవేళ తప్పిదారులు సడన్గా చిన్న చిన్న ఎరెక్షన్స్ వచ్చినా ఈ స్టేప్లర్ ద్వారా కనుక సర్జరీ చేస్తే కొంచెం ఎరెక్షన్స్ వచ్చినా అది ఎక్స్పాండ్ అవుతుంది. ఇందులో ఉన్న రింగ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్లా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఎటువంటి బ్లీడింగ్ రాదు, ఎటువంటి వాపు రాదు, ఎటువంటి నొప్పి ఉండదు అండ్ తొందరగా హీల్ అయిపోతుంది. ఇవి ఈ స్టేప్లర్ యొక్క అడ్వాంటేజెస్ అన్నట్టు. సో ఈ సర్జరీ అంతా ఒక 5 minutes అవుతుంది. మనం వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా 0 సైడ్ ఎఫెక్ట్స్ తోటి మనం ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ చేయొచ్చు. ఈ సర్జరీ అయిన తర్వాత ఒక 10-15 రోజులు అంగస్తంభన అవ్వద్దని చెప్తుంటాం, అంటే ఎరెక్షన్స్ అవాయిడ్ చేయమని చెప్తుంటాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1 month అట్లీస్ట్ కలవకుండా ఉండాలి. ఈ 2 జాగ్రత్తలు కనుక తీసుకుంటే సరిపోతుంది. కొందరికి చాలా మందికి డౌట్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయించుకున్నాక అది హీల్ అవ్వదేమో, పుండు మానదేమో అని చాలా భయపడుతుంటారు. బట్ అటువంటిది ఏమి ఉండదు. ఎందుకు అంటే మనం ఇక్కడ కుట్లు వేయట్లేదు, అంతేకాకుండా మనము కంటిన్యూస్గా దీనికి పిన్స్ వేస్తున్నాం కాబట్టి షుగర్ లెవెల్ కంట్రోల్ ఉన్నా ఉండకపోయినా ఇది మంచిగా హీల్ అవుతుంది. అదే ఒకవేళ కోత మెథడ్ అనుకోండి, మనం సూచన వేస్తాము, కంటిన్యూస్ వేయడానికి రాదు, గ్యాప్ ఇచ్చి వేస్తూ ఉంటాం. అట్లా దానిలో ఏమవుతుందంటే పుండు మానడానికి టైం పడుతుంది, రసి కారుతుంది, మళ్ళీ కుట్లు తీయాలి, మళ్ళీ డ్రెస్సింగ్ చేయాలి. బట్ ఈ కేఎస్ఆర్ బ్రాండ్తో చేసిన దానికి ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. జస్ట్ మీరు స్నానం చేసేటప్పుడు రుద్ది కడుక్కుంటే సరిపోతుంది అన్నట్టు. సో ఇట్లా ఎవరికైనా ఫైమోసిస్ కానీ, పారాఫైమోసిస్ కానీ, బెలనైటిస్ కానీ, బెలనోపాస్టైటిస్ ఇట్లాంటి ఏదున్నా కానీ అంగం యొక్క ముందర చర్మం తీయించుకోవాలనుకుంటే కనుక కేఎస్ఆర్ స్టేప్లర్స్ కనుక మీకు కావాలి, ఈ గోల్డ్ స్టేప్లర్ కానీ, లేకపోతే ఇందులో ఇంకొక రకం ఉంటుంది, బ్లాక్ అని ఉంటుంది, ఈ బ్లాక్ స్టేప్లర్ కానీ, ఈ 2
ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ వెరీ ప్రీమియం స్టేప్లర్స్ అండ్ మన అందుబాటు ధరలో మనము ప్రవేశపెట్టడం జరిగింది అన్నట్టు. సో ఇట్లా ఎవరికైనా సర్కంసిషన్ సర్జరీ కావాలంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నేను కంటిన్యూస్గా అవైలబుల్గా ఉంటాను. మీరు ఎనీ టైం నన్ను విజిట్ చేయొచ్చు, మన ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.